హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాగ్దేవీస్ ఆర్ట్. ఈరోజు మనము ఈ వీడియోలో ఎం అనే ఆంగ్ల అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వారి స్వభావం ఏ విధంగా ఉంటుంది, అలాగే మకర రాశి వారి ఉద్యోగ జీవితం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ముందుగా ఎం అనే అక్షరం అంటే మధుసూదన్, మాధవ ఇలాంటి పేర్లతో పేరు ప్రారంభమయ్యే వారి గురించి తెలుసుకుందాం. ఎం లెటర్ పైన రాహు ఆధిపత్యం అనేది ఉంటుంది. బుద్ధిబలం అనేది వీరికి అధికంగా ఉంటుంది. కృషిని నమ్ముకుంటారు. అలాగే వీరికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా కష్టాలు కూడా అధికంగానే ఉంటాయి. రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవడానికి ఇష్టపడరు, కానీ తీసుకున్న తర్వాత మాత్రం వెనక్కి అడుగు వేయరు. సూక్ష్మ గ్రాహకులుగా ఉంటారు అన్నమాట. వీరికి పూర్వీకుల ఆశీర్వాదం అనేది ఉంటుంది. వీరు పూర్వీకులను ఎక్కువగా గౌరవిస్తూ ఉంటారు. వీరికి భక్తి అనేది కూడా ఉంటుంది. అదేవిధంగా పని చేయాలి బాగా అన్న తపన కూడా ఉంటుంది. కానీ భక్తి పూర్తిగా ఉండదు, పని చేయాలన్న తపన పూర్తిగా ఉండదు. ఏ టైంకి ఏది తోస్తే ఆ పని చేసేస్తారనమాట. కానీ వీరు ఏదైనా కూడా మనసు పెడితేనే చేయగలరు. ఇంకా వీరికి ఏదైనా విషయాలు ఉంటే వాటిని మనసులోనే దాచుకొని ఒత్తిడికి గురవుతూ ఉంటారు. మానసిక ఒత్తిడి అనేది వీరికి ఉంటూ ఉంటుంది. ఆ మనసులో దాచుకున్నవి సమయానికి అనుకూలంగా వ్యక్తపరుస్తూ ఉంటారు. దీని వలన కాస్త ఇబ్బంది అనేది పడతారు. ముఖ్యంగా వీరు 3S రూల్ని ఫాలో అవుతారనమాట. 3Sలు అంటే ఫస్ట్ ఎఫ్ సేఫ్టీ, సెకండ్ సెక్యూరిటీ, థర్డ్ స్టేటస్. సో ఈ 3Sల మీద ఎక్కువగా ఇంపార్టెన్స్ అనేది ఇస్తూ ఉంటారు. రెస్ట్లెస్నెస్ అంటే విశ్రాంతి లేకపోవడం అనేది అధికంగా ఉంటుంది. అభద్రతా భావం కూడా వీరిలో ఉంటుంది. తరచూ తలనొప్పి లాంటివి వస్తూ ఉంటాయి. చిన్న చిన్న విషయాలను కూడా భూతద్దంలో పెట్టి చూస్తూ ఉంటారు. అంటే వీరికి ఈగో అనేది ఉంటూ ఉంటుందన్నమాట. ఈగో క్లాష్ అయిందంటే ఇంకా అంతే సంగతులు. సో వీరు ఈగో అనేది కంట్రోల్లో పెట్టుకుంటే వీరి జీవితం అనేది చాలా బాగుంటుంది. ఇది ఎం లెటర్ వారి యొక్క స్వభావం. ఇక మకర రాశి క్యాప్రికాన్ జొడాయిక్ సైన్ వాళ్ళ ఉద్యోగ జీవితం ఏ విధంగా ఉంటుందో చూద్దాము. వీరికి పని పట్ల అంకిత భావం అనేది ఉంటుంది. ఏదైనా లక్ష్యాన్ని పనిలో పెట్టుకుంటే దాన్ని సాధిస్తారు. క్రమశిక్షణతో వ్యవహరిస్తారు. అలాగే బాధ్యతలను నిర్వహిస్తారు. వీరిలో నాయకత్వ లక్షణాలు కూడా ఉంటాయి. ఉన్నత ఆశయాలను కలిగి ఉంటారు. పై స్థాయికి వెళ్ళాలి అంటే ఎలాంటి పెద్దవారితో కలిస్తే మనకి పని అవుతుందో అని చెప్పేసి ముందే గ్రహించుకొని వారితో ఎక్కువగా ఉండి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ మధ్యన మకర రాశి వారికి ఇప్పటి నుంచి 2030 వరకు కాస్త అనుకూలంగా లేకపోవడం వలన ఇవేవి కనిపించకపోవచ్చు. కానీ ముఖ్యంగా అయితే మకర రాశి వారికి వీటన్ని లక్షణాలు ఉన్నాయి. పైగా వీరికి మెట్టుపై మెట్టు ఎదిగే అవకాశం అనేది ఉంటుంది. గుర్తింపు ఉంటుంది, గౌరవము ఉంటుంది, మన్నన అనేది కూడా వీరికి లభిస్తూ ఉంటుంది అన్నమాట. వీరు ఇతరులకు ఉచిత సలహాలు ఇస్తూ ఉంటారు. సో పక్కనోడి పనులను కూడా వీరే చేయాలి అనుకుంటారు. దానిని కాస్త అదుపులో పెట్టుకోవాలి. అలాగే వీరు కెరియర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారనమాట. ఎలా అంటే పర్సనల్ లైఫ్ కన్నా కూడా కెరియర్కి ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇంట్లో ఏదైనా అకేషన్ ఉందనుకోండి, అందులో అదే టైంకి పని వచ్చిందంటే పనికే ముందు ప్రిఫరెన్స్ ఇస్తారు. సో దానివలన పర్సనల్ లైఫ్లో కొన్ని ఇబ్బందులు పడాల్సిన అవకాశాలు ఉంటాయి. వీరు ఇతరులు తప్పు చేస్తే అస్సలు క్షమించరు. అదే ఒకవేళ వీరు తప్పు చేసినట్లయితే ఇతరుల నుంచి ఎక్స్క్యూజెస్ అనేవి కోరుకుంటూ ఉంటారనమాట. దాన్ని కూడా వీరు మార్చుకోవాలి. ఇక ఉద్యోగం కావాలి అనుకున్నవారు, మకర రాశి వారు ఎవరైతే ఉద్యోగం లేనివారు ఉన్నారో వారు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టుకోవాలన్నమాట. అంటే నాకు జాబ్ వస్తే స్వామి నేను నీ కొండకు నడుచుకుంటూ వస్తాను, హుండీలో నాకు జీతం రాగానే డబ్బులు వేస్తాను అని భగవంతునికి మొక్కుకోవడం వలన ఉద్యోగం త్వరగా వస్తుంది. ఇక వీరి ఉద్యోగ జీవితం సాఫీగా సాగాలి అంటే సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించడం చాలా మంచిది. అలాగే ప్రతి శనివారం కూడా ఆంజనేయ స్వామికి 108 ప్రదక్షిణలు చేసినట్లయితే వీరి ఉద్యోగ జీవితం అనేది సాఫీగా ఉంటుంది. ఇది అండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.